తప్పుడు కేసులు అనేది ఓపెన్ సీక్రెట్. ఏది బ్యారికేడ్ దోశారనా ఆ లెక్కనైతే అమ్మలక్కలు తిట్టినాయి లేవా డైరెక్ట్ గా వీళ్ళ యాత్రలో వీళ్ళ సభల్లో చెప్పులు తీసుకుని చూపెట్టినవి కొడతా నాకు కొడకల్లారా అన్నటువంటి మాటలు లేవా ఆ రోజున? లం కొడకలు మాట్లాడినవి లేవా వీళ్ళ భాష? మరి అప్పుడు మాట్లాడితే మేము మాట్లాడితే నీతి, ఎదురోళ్ళు మాట్లాడితేనే బూత్ అంటే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ బూతులు తిట్టడాల ఈ వ్యవహారం అంతా కూడా మేం తిడితే పడుండాలి, మమ్మల్ని తిడితే మాత్రం లోపలేస్తాం అంటే దెన్ గుడ్, మంచి సంప్రదాయమే ఇచ్చారు. ఇప్పుడు రకంగా జగన్ క్లియరెన్స్ ఇచ్చేశారు. రేపు పొద్దున ప్రతీకార రాజకీయం పతాక స్థాయికి తీసుకెళ్తాడు. తనని అరెస్ట్ చేయించి చంద్రబాబు జైల్లో పెట్టించాడు సోనియా గాంధీతో అన్న కక్ష ఉండి ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు జగన్ మేము ఇబ్బంది పెట్టామంటే అప్పుడు పరోక్షంగా చేసింది టీడీపీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తుంది. రేపు పొద్దున జగన్ కూడా ప్రత్యక్షంగానే చేస్తాడు కదా. పత్రికలు కూడా ఇప్పుడు రాసుకున్నట్టు ఇప్పుడు సాక్షి వాళ్ళు అయ్యో అని రాస్తారు, రేపు ఈనాడు జ్యోతి అయ్యో అని రాసుకుంటాయి. ప్రజలు ఏం ఫీల్ అవుతారు? ఆ తొక్కలే ఆడేయలేదే ఈడేసాడు అంటారు. దెన్ అక్కడ ప్రజాస్వామ్యతమైనటువంటి చర్చ జరుగుతుందా, నియంతృత్వం మీద చర్చ జరుగుతుందా? ఇది ఆలోచించుకోవాల్సిన అంశం. కాకపోతే అంబటినే అంటే వరుసగా ఇప్పటి వరకు టార్గెట్